నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆకే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ లోకనాథుడి పాండిత్యం. లోకనాథుడు అనేవాడు చంపకవరం అనే గ్రామంలో పెద్ద భూస్వామికి ఏకైక కొడుకు. చిన్నప్పటి నుంచి అతి గారాబంగా పెరగడం వల్ల పొగరుగా తగబులు మారిగా తయారయ్యాడు. తాను తెలివైన వాడిని అన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేసి ఆనందించేవాడు. నగరంలో పెద్ద చదువులు ముగించుకుని చంపకవరం తిరిగి వచ్చాడు. తాను గొప్ప పండితుడునని, ఏదో శాపవశాన ఈ పల్లెటూరులో పడి ఉండాల్సి వచ్చిందని అనుకుంటూ ఉండేవాడు లోకనాథుడు. తర్కంలోనూ భాషా పరిజ్ఞానంలోనూ తనను మించినవాడు తన ఊళ్ళోనూ చుట్టుపక్కల గ్రామాలలోనూ లేడు అని అతడి అభిప్రాయం. అందువల్ల గ్రామంలో ఎప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా తన తర్కంతో దాన్ని సాగదీసి లేనిపోని వివరణలు ఇస్తూ ఇతరులకు విసుగు కలిగించేవాడు. ఒకసారి లోకనాథుడు గ్రామానికి కాస్త పెడగా ఉన్న చెరువు గట్టును కూర్చుని తన మిత్రులతో ఊపుస్పోని కబుర్లు చెబుతున్నాడు. ఆ సమయంలో అటుగా గురబయ్య అనే రైతు వెళుతూ ఉంటే అతన్ని పిలిచి ఏదో ఆట పట్టించాలనే ఉద్దేశంతో, ఏమయ్యా, మనం లావుపాటి రాయిని నీళ్ళల్లో వేసామనుకో, అది వెంటనే మునిగిపోతుంది. అలా మునిగిపోవడానికి కారణం చెప్పగలవా అని అడిగాడు. దానికి గురవయ్య నవ్వి, లావుపాటి దేం కర్మ, చిన్నపాటి రాయి వేసినా కూడా అది నీటిలో మునిగే తీరుతుంది. కారణం దానికి ఈత రాదు కదా అన్నాడు. ఆ జవాబుకు లోకనాథుడితో సహా అతడి మిత్ర బృందం పగలబడి నవ్వారు. ఆ తర్వాత లోకనాథుడు గురవయ్యతో, నువ్వు చెప్పింది శుద్ధ తప్పు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. దానివల్ల రాయి బరువుకి అది నీటిలో మునిగిపోతుంది అన్నాడు. గురవయ్య కోపం తెచ్చుకుని, మీరందరూ ఎందుకు అలా నవ్వుతారు? నేనన్నది సరైనదేనని మీ నోటితోనే చెప్పించనా అన్నాడు. చెప్పించి చూద్దాం అన్నాడు లోకనాథుడు పంతంగా. గురవయ్య చేతులు మారజాపి చూపిస్తూ, ఇంత లావు చేప నీటిలో వేస్తే మునిగిపోదు, ఎందుచేత అని అడిగాడు. ఎందుకు మునిగిపోతుంది? అది చేప కదా, దానిలో ప్రాణం ఉంటుంది అన్నాడు లోకనాథు. ప్రాణం ఉంటే ఏమి, అది బరువు ఉంది కదా అన్నాడు గురవయ్య. బరువు ఉంటే ఏమి, దానికి ఈత వచ్చు కదా, అందువల్లనే చేప మునిగిపోదు అని చెప్పి వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు లోకనాథుడు. మరి ఇంకేం, బండరాయి మునిగిపోవడానికి కారణం దానికి ఈత రాకపోవడమేనన్న నా సమాధానం సరి అయినది అన్నాడు గురవయ్య. లోకనాథుడు తన పొరపాటును సర్దుకోవాలనే ప్రయత్నంలో కావచ్చుగాక, కానీ ఏది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రతిదానికి ఒక్కొక్క శాస్త్రం ఉంది. అటువంటి శాస్త్రాలకు సంబంధించిన కనీస పాండిత్యం కలిగి ఉండటం ప్రతి మనిషికి అవసరం అన్నాడు. గురవయ్య తేలిగ్గా నవ్వుతూ, తెలివిగా మాటల్ని మెలితిప్పి మాట్లాడేందుకు నీలాంటి వాళ్ళకు పాండిత్యంతో అవసరం కావచ్చు, కానీ పొద్దున లేచింది మొదలు పొద్దు గూకేదాకా రెక్కాడితే గాని డొక్కాడని నాలాంటి వాళ్లకు ఈ మాత్రం వ్యవహార జ్ఞానం చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ జవాబుతో లోకనాథుడికి చెంప చెళ్ళుమని కొట్టినట్టు అయింది. ముఖం పాలిపోయింది. ఆ తర్వాత అతడు తన బుద్ధి మార్చుకుని వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయపడుతూ అణకువ వినయము అలవరుచుకున్నాడు. కథ సమాప్తం. రెండవ కథ రాఘవుడి పెట్టే. రాఘవుడు అనే యువకుడు మంచివాడు, అమాయకుడు. చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రి వాడిని ఎంతో గారాబంగా పెంచాడు. కొడుకు సవితల్లి బాధలు ఉండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకార గుణం. ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాడు. అందువల్ల చాలామంది వాడిని మోసగించేవారు. ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్ళు ఉంటారంటే వాడు నమ్మేవాడు కాదు. ఒకరోజు రాఘవుడి ఇంటికి బైరాగి ఒకడు వచ్చి వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు. బైరాగి రాఘవుడిని మెచ్చుకుంటూ ఉంటే అతడి తండ్రి ముఖం పాలిపోవడం గమనించి బైరాగి ఆశ్చర్యపడ్డాడు. అప్పటికి రాఘవుడిని కాసేపు బయటికి వెళ్ళమని చెప్పి వాడు వెళ్ళిన తర్వాత రాఘవుడి తండ్రితో, నీ కొడుకు అన్నీ గొప్ప గుణాలు, వాటిని కనిపెట్టి నేను పొగిడాను. ఆ పొగడతకు వాడికంటే ఎక్కువగా తండ్రి వెను నువ్వు సంతోషించాలి. కానీ నీ ముఖం ఎందుకు పాలిపోయింది, కారణం ఏమిటి అని అడిగాడు. అయ్యా, వాడి గుణాలు గొప్పవే, అందువల్ల వాడికి ఏ ప్రయోజనమూ లేదు. అందరూ వాడిని మోసం చేస్తున్నారు. నేను ఉన్నంతకాలమూ పర్వాలేదు, ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజు వాటికి పనికిరాని గుణాలు వదులుకోమని హితబోధ చేస్తూ ఉంటాను. ఏదో ఒకరోజునైనా నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడు అన్న ఆశ ఉండేది. ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాలను పొగిడారు, ఇక మీద నా మాట వాడు బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి. బైరాగి ఆయన్ని ఓదార్చి, ఈ ప్రపంచంలో నీ కొడుకు లాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. వాళ్ళు ఎందరికో ఆదర్శవంతులు అవుతారు. అలాంటి వాళ్ళను మార్చాలనుకోవడమే తప్పు. ఏమైనా ఈ కొడుకు కొంత లోకజ్ఞానం అవసరం. వాడిని నాతో తీసుకువెళ్ళి 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను. ఆ తర్వాత నీకు ఏ బెంగా ఉండదు అన్నాడు.
తండ్రి ఇందుకు సంతోషించిన కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు. వృద్ధాప్యం సమీపించినందువల్ల 2 సంవత్సరాల కాలం తను బతకనేమో అని భయపడ్డాడు. ఇది చూసిన బైరాగి కాసేపు ఆలోచించి, ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాల పట్టి తిరుగుతున్నాను. నా తీర్థయాత్రలు అయ్యాక కుసుమపురంలో కుసుమానది తీరాన ఆశ్రమం చేరుకుంటాను. అప్పుడు నీ కొడుకును అక్కడికి పంపించు అన్నాడు. ఆ తర్వాత ఆయన రాఘవుణ్ణి పిలిచి, మంచి తెలుపు రంగు వంటిది, చెడు నలుపు వంటిది. తెలుపు నలుపులు కలిస్తే తెలుపు నలుపు అవుతుందే తప్ప నలుపు తెలుపు కాదు. నువ్వు మంచివాడివి, మంచికే సాయపడాలి. చెడుకు సాయపడడం, చెడును గుడ్డిగా నమ్మడం నీ మంచితనానికి మచ్చ తెస్తాయని గుర్తుంచుకో అన్నాడు. రాఘవుడు వినయంగా, చెడుకు దూరంగానే ఉంటాను, కానీ చెడును గుర్తించడం ఎలా అని అడిగాడు. బైరాగి వాడి తల మీద చేయి పెట్టి దీవించి, ఈ రోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటుంది, నిన్ను ఎవరు మోసగించలేరు. నా ఈ దీవెన 2 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అటుపైన నా వద్దకు రా, చెడును ఎలా గుర్తించాలో నీకు నేర్పుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచిత్రంగా వాడి మిత్రులెవరూ రాఘవుడి వద్దకు రావడం మానేశారు. ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రి వాడిని ఓదార్చి, ఇక మీదట చెడ్డవాళ్ళెవరూ నీ దరిదాపులకు రారు, అంతా బైరాగి మహిమ అన్నాడు. చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది. ఆయన కొడుకును పిలిచి, నాయన, నేనిక బతకను. మన ఇల్లు పొలం అమ్మితే 30,000 వరహాలు వస్తాయి. నేను పోగానే ఆ ధర ఎవరిస్తారంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు. అక్కడ బైరాగిని ఏం చేయాలో చెబుతాడు. బైరాగి పెట్టిన గడువు 2 సంవత్సరాలు అయిపోయాయి కనుక ఈలోపుగా ఎవరిని నమ్మకు అని చెప్పాడు. ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు. రాఘవుడు తనను ఓదార్చ వచ్చిన వాళ్లకు తండ్రి మాటలు చెప్పాడు. ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలిచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలము కొనుక్కున్నాడు. ఈ సంగతి తెలిసిన రాఘవుడి మిత్రుడు గణపతి అనేవాడు రాఘవుడి దగ్గరకు వచ్చి, రాఘవ, ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయడం మంచిది కాదు. దారిలో దొంగలుంటారు, మోసగాళ్ళుంటారు. మన షావుకారు శరభయ్య వద్ద 30,000 వరహాలు విలువ చేసే వజ్రం ఒకటి ఉన్నది. దాన్ని ఈ డబ్బిచ్చి తీసుకో. వజ్రాన్ని ఎవరి కంటపడకుండా దుస్తుల్లో దాచడం చాలా సులువు అని సలహా ఇచ్చాడు. షావుకారు శరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్నమాట నిజమే. రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపించాడు. అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీల విన్నది. ఆమెకు రాఘవుడు అంటే చాలా ఇష్టం. వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె మనసులో అనుకుంటున్నది. కానీ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమెకు తెలుసు. రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకుని షావుకారింటికి వెళ్ళాడు. షావుకారు 30,000 వరహాలు లెక్క పెట్టుకున్నాక కూతురుకిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు. సుశీల ఆ వరహాలను ఇనపెట్టెలో పెట్టి, పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి 1000 వరహాలు చేసే విలువ ఉన్న 30 నాణేలు తీసుకుని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి కూడా చీటీ కూడా రాసి పెట్టింది. ఆ చీటీలో, నువ్వంటే నాకిష్టం, బైరాగి దగ్గర పని అయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో. మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రం ఇస్తున్నాడు. దాని విలువ 1 వరహా కూడా చేయదు. అందువల్ల నేను నీకు డబ్బు తిరిగి ఇస్తున్నాను అని రాసింది. ఈలోగా షావుకారు భార్యను పిలిచి, రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను. 40,000 వరహాలు విలువ చేసేది మనవాడు కదా అని 10,000 తగ్గించి అమ్మాను. దాన్ని మనం పెట్టెలో వేరుగా ఉంచాం కదా, అది తీసుకొచ్చివ్వు అన్నాడు. తన కూతురు మనసెరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుదే తెచ్చి రాఘవుడికి ఇచ్చింది. ఈలోపుగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికి ఇస్తూ, ఈ మూటలో వరహాలే కాదు, ఇంకో విశేషం కూడా ఉంది. దారిలో ఎక్కడ తిండి దొరకకపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు. సుశీల ఉత్తరము, నాణేలు చూశాక వాడికి షావుకారు మోసం అర్థమైంది. ఆ తర్వాత రాఘవుడు ఒక చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకుని ప్రయాణమయ్యాడు. దారిలో వాడికి ఒక బాటసారి తటస్థపడ్డాడు. తనకు తోడు దొరికిందని రాఘవుడు సంతోషించాడు. కానీ ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల మాటల సందర్భంలో తన కథంతా ఆ బాటసారికి చెప్పాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు బాటసారి రాఘవుడితో, నాకు నిద్ర వస్తున్నది. నా ఈ మూటలో 2,00,000 వరహాలు విలువ చేసే వజ్రాలున్నాయి. ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగా ఉండు. నేను నిద్ర లేచాక నీ పెట్టెకు నేను కాపలా కాస్తాను. అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అన్నాడు. సరే అన్నాడు రాఘవుడు. ముందు బాటసారి కాసేపు పడుకుని నిద్రపోయాడు. బాటసారి లేచాక రాఘవుడు పడుకున్నాడు. క్షణాల మీద వాటికి నిద్ర పట్టేసింది. మెలకు వచ్చాక చూస్తే బాటసారి లేడు, తన పెట్టె కూడా లేదు.
తను మోసపోయానని, సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమైంది. కాసేపు బాధపడినా గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు. రాఘవుడి వద్ద దొంగిలించిన పెట్టెను తీసుకుని కొంత దూరం వెళ్ళాక ఆ బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కిపడ్డాడు. అందులో చుట్టలు చుట్టుకున్న నల్ల తాచు ఉన్నది. దాని తలపై మిలమిల మెరుస్తున్న మణి ఉన్నది. ఈలోగా ఆ తాచు బుసలు కొట్టడంతో వాడు ఆ పెట్టెకు మూత వేసేశాడు. పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉంది. కానీ నాగమణి లక్షల కొద్దీ వరహాలు విలువ చేస్తుంది. అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకుపోయాడు. నాగన్న బాటసారి కథంతా విని చాలా ఉత్సాహపడ్డాడు. ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తాకించాలి అని వైద్యులు చెప్పారు. నాగమణిని తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు రాజు. నాగన్న బాటసారితో 2 రోజుల పాటు పూజలు చేయాలి. నువ్వు ఇక్కడ ఏదన్నా సత్రంలో ఉండు, నేను ఇంటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు. ఈలోపుగా నాగన్న అచ్చం అలాంటిది మరొక పెట్టె చేయించి అందులో చచ్చిన పామును ఒక గాజు మణిని ఉంచి బాటసారికి ఇచ్చి, నా పూజల ఫలితంగా ఇందులో పాము చచ్చి మణి నీదవుతుంది. ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ. పూజ చేసినందుకు నాకు 10 వరహాలు ఇస్తే చాలు, తృప్తి పడతాను. 1,00,000 విలువ చేసే నాగమణి నీది అన్నాడు. బాటసారి వాడికి 10 వరహాలు ఇచ్చుకుని పెట్టె తెరిచి చూసుకుని మోసపోయాను అని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు. నాగన్న అప్పుడు తను దాచుకున్న పెట్టె తెరిచి చూశాడు. అందులో పాము లేదు, నాగమణి లేదు. ఆ స్థానంలో ఏవో తాళపత్రాలు ఉన్నాయి. వాడు నెత్తి నోరు కొట్టుకుని బాటసారి తనను మోసగించాడనుకున్నాడు. అయినా ఆ తాళపత్రాలలో ఏమి రాస్తుందో తెలుసుకోవాలని వాడు ఆ పెట్టెను మోసుకుని ఒక పండితుడింటికి వెళ్ళాడు. పండితుడు తాళపత్రాలను శ్లోకాలు కొని చదివి ఒక అద్భుత కావ్యమని గ్రహించాడు. అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాజుకు చూపిస్తే ఆయన 1,00,000 వరహాలకు తక్కువ ఇవ్వడు. ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో, ఈ తాళపత్రాలను ఎవడో పిచ్చివాడు అర్థం చెప్పర్థం లేని రాతలతో పాడు చేశాడు. వీటికి ఏమీ విలువ లేదు. ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది. దీనికి 50 వరహాలు ఇస్తాను అన్నాడు. నాగన్న అదే వరప్రసాదమని ఆ పెట్టెను తాళపత్రాలతో సహా పండితుడికిచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పండితుడు వెంటనే పెట్టెను తీసుకుని ప్రయాణమై రాజధాని చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆదమర్చి నిద్రపోతుండగా ఆ పెట్టెను తెరిచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి. వాడు పెట్టెతో సహా సత్రం నుంచి బయటపడి రాజభటులకు దొరికిపోయాడు. భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం ఓడుతూ మనిషి తల ఒకటి కనిపించింది. అది అచ్చం రాజకుమారుడి శిరస్సులా ఉండడంతో వాళ్ళు ఆ పెట్టెను దొంగను వెంటపెట్టుకుని రాజాంతపురానికి వెళ్ళారు. ఈలోపుగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నారు. ఆయన మునుపటిలాగా కాక బక్కచిక్కి ఉండడం చూసి వాడు చాలా ఆశ్చర్యపడ్డాడు. బైరాగి వాడితో, సమయానికి వచ్చావు. రాజకుమారుని రక్షించగల నాగమణి, ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనం అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు. పద రాజధానికి వెళదాం అన్నాడు. బైరాగి రాఘవుడు రాజధానికి చేరుకుని రాజును కలుసుకున్నారు. రాజు వాళ్ళని సగౌరవంగా రాజకుమారుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. బైరాగి నాగమణిని రాజకుమారుడి తాకించి తాళపత్రాల్లోని మంత్రాలు చదవసాగాడు. ఉన్నట్టు రాజకుమారుడి శిరస్సు మాయమైంది. మొండెం రక్తసిక్తమైంది. ఇది చూసి రాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు. బైరాగ్ ఆయనను శాంతపరిచి, ఆందోళన చెందకు రాజా, మణి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని మెదడు తట్టుకోలేదు. అందువల్ల మంత్రప్రభావంతో మొండాన్ని శిరస్సును వేరు చేశాను. ఇప్పుడు వైద్యం మొండానికి జరుగుతున్నది అన్నాడు. ఇంతలో అక్కడికి దొంగను తీసుకుని వచ్చిన రాజభటులు జరిగింది చెప్పారు. రాజు ఆ మూతను తెరిచేంతలోపుగా అది నాది అంటూ రాఘవుడు ముందు గురికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తున్నంతలో తల్పం మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అతను తండ్రిని చూసి, నాకేమైంది, నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు. రాజు ఆనందానికి అవధులు లేవు. అన్న మాట ప్రకారం ఆయన బైరాగికి అర్ధరాజ్యం ఇచ్చాడు. బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి దానదత్తం చేశాడు. రాఘవుడు రాజుకు వినయంగా నమస్కరించి, రాజు కాగల అర్హత నాకు లేదు, నన్ను ఇలాగే ఉండనివ్వండి, రాజ్యాన్ని మీరే ఏలండి అన్నాడు. రాజు బైరాగి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు బైరాగి రాజుతో, ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణాలు నింపి ఇవ్వు, తగిన రక్షణలో అతని స్వస్థలానికి పంపు అన్నాడు. రాఘవుడు కంగారు పడి బైరాగితో, స్వామి, నేను తమ వద్ద లోకజ్ఞానాన్ని నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళను అన్నాడు చాలా విచారంగా. బైరాగి నవ్వి, లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు,
మంచితనం మితిమీరితే లోకజ్ఞానం అలవడదు. అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం. ఇప్పుడు నీకు అంతులేని ధనము, రాజు రక్షణ లభించాయి. నిన్ను ప్రేమించిన చూసే లోకజ్ఞానం గల పిల్ల. ఆమెను పెళ్లి చేసుకుని ఆమె చెప్పినట్టు నడుచుకో. ఇంతకాలము నిన్ను రక్షించడానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కి సగమయ్యాను. ఇక మీదటనైనా నాకు అవసరం లేకుండానో రాకుండానో చూడు అని చెప్పాడు. విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలంగా బైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టాను అని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత బైరాగి చెప్పినట్లే నడుచుకున్నాడు. కథ సమాప్తం. మూడవ కథ గంగా స్నాన ఫలం. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలుగా ఉన్నవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు ఛానల్లో కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి చేయండి. అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గంగా స్నాన ఫలం. ఒక ఊళ్ళో ఒక అమాయకుడైన బ్రాహ్మణ గృహస్థు ఉండేవాడు. ఆయన ఒకనాడు ప్రమాదవశాత్తు ఏదో పాపకార్యం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని పెద్దలను అడిగితే గంగా తీరానికి వెళ్ళి బతికి ఉన్నంత కాలము గంగా స్నానాలు చేస్తూ దైవధ్యానం చేస్తూ ఉన్నట్టయితే పాపం పరిహారం అవుతుందన్నారు. అందుచేత ఆ బ్రాహ్మణుడు తన యావదాస్తి కొడుకు అప్పగించి తనకు తట్టా బుట్టా తీసుకుని గంగను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళగా ఆయనకు ఒక వాగు తగిలింది. ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ వాగును చూసి అదే గంగ అనుకుని భక్తితో అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చుని భగవద్ధ్యానం చేసుకుంటూ 5 ఏళ్ళు కాలం గడిపాడు. ఒకనాడు ఒక శివభక్తుడైన సన్యాసి అటుగా వెళ్తూ ఆ బ్రాహ్మడితో, నాయన ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి బ్రాహ్మడు, స్వామి, నేను నేలకు ఒక మహాపాపం చేసి దాన్ని పోగొట్టుకునేటందుకు ఈ గంగానదీ తీరాన దైవధ్యానం చేసుకుంటున్నాను అని జవాబు చెప్పాడు. ఈ ముష్టివాగున గంగా అంటున్నావు అని ఆ సన్యాసి అడిగాడు ఆశ్చర్యంగా. స్వామి, ఇది గంగానది కాదా అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు అమాయకంగా. సన్యాసి పెద్దగా నవ్వి, పోయి వెర్రివాడా, ఈ గంగకు ఈ వాగుకు హస్తి మస్కాసమంత తేడా ఉన్నది. చెదలపుట్టను చూసి మేరు పర్వతం అనుకుంటివి. నీవంటి అమాయకుడు ఉంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు వెళదలుచుకున్న గంగానది ఇక్కడికి ఎన్నో వందల కోసుల దూరాన ఉన్నది అని ఆ బ్రాహ్మడికి చెప్పాడు. స్వామి, నాకు మహోపకారం చేసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు అంటూ ఆ బ్రాహ్మడు తట్టా బుట్టా తీసుకుని వాగు ఒడ్డు నుంచి కదిలి నడవగా ఒక చిన్న నది తగిలింది. ఇది తప్పక గంగే అయి ఉంటుంది అనుకునే బ్రాహ్మడు ఎంతో సంతోషించి అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చుని దైవధ్యానం చేసుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఒకనాడు అటుగా ఒక కాపాలికుడు వెళుతూ బ్రాహ్మణ్ణి పలకరించి, ఊరు పేరు లేని ఈ నదీ తీరాన తపస్సు చేస్తూ 5 సంవత్సరాలు గడిపావా? ఎంత వెర్రివాడివి! ఈ పనే గంగా తీరాన చేసినట్టయితే నీకు పుణ్యం వచ్చి ఉండునే అన్నాడు. బ్రాహ్మడు ఉలిక్కిపడి, అదేమిటి స్వామి, ఇది గంగానది కాదా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇదా గంగా? నక్క ఎక్కడైనా సింహం అవుతుందా? ఈ నదికి గంగకు సాపత్యమే లేదు అన్నాడు కాపాలికుడు. స్వామి, తమరు ఇలా వేయించేయటం ఎంతో మంచిదైంది. నాకు ఈ సంగతి చెప్పి మీరు ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు అంటూ ఆ బ్రాహ్మడు తన తట్టా బుట్టా తీసుకుని ఆ నదీ తీరాన్ని నుంచి బయలుదేరి నడవగా కొన్నాళ్లకు నర్మదా నది వచ్చింది. ఇది తప్పక గంగే అని రూఢి చేసుకుని ఆ బ్రాహ్మడు రోజు అందులో స్నానాలు చేస్తూ అక్కడే 5 ఏళ్ల కాలం గడిపాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక యాత్రికుడు అటుగా వచ్చి బ్రాహ్మడు కూర్చుని ఉన్న చోటని నదిలో పూలు జల్లి నర్మదా అని నదిని సంబోధించి స్తవం చేయసాగాడు. బ్రాహ్మణుడు ఆ యాత్రికుడిని సమీపించి, అయ్యా, ఈ నది పేరేమిటి అని అనుమానంతో అడిగాడు. ఇది మహాపవిత్రమైన నర్మదా నది కాదటండి, ఆ సంగతి మీకు నిజంగా తెలియదా ఏమిటి అని ఆ యాత్రికుడు బ్రాహ్మణ్ణి ఎదురు ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యా, మీరు నాకు చాలా మేలు చేశారు అంటూ తన తట్టా బుట్టా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కదిలాడు. అయితే ఇప్పుడు బ్రాహ్మడి శక్తి యావత్తు ఉడిగిపోయింది. ఇంటి నుంచి బయలుదేరి 15 ఏళ్ళు అయింది. వయసు మళ్ళీపోయింది. దానికి తోడు తపస్సుతో ఆయన శరీరం శుష్కించింది. అందుచేత ఆయనకు ప్రయాణం అతి కష్టం అనిపించింది. పగలు ఎండబాధ హెచ్చుగా ఉంది. నీరసం చేత కాళ్ళు చురుకుగా కదలటం లేదు. అయినా ఆయన పట్టుదలతో పడుతూ లేస్తూ ప్రయాణం చేశాడు. చివరకు నడవలేని స్థితి వచ్చింది. అయినా ఆయన పాకుతూ దేకుతూ మెల్లగా ప్రయాణం సాగించాడు. తన శరీరంలో ఊపిరి ఉన్నంత దాకా శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి చిట్ట చివరకు ఒక గుట్ట మీద నుంచి గంగానదిని కళ్ళ చూశాడు.
గంగలో స్నానాలు చేసే అసంఖ్యాకులైన యాత్రికులను చూశాడు. బ్రాహ్మణ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన అక్కడే ప్రాణాలు వదిలాడు. యమదూతలు ఆయనను యమధర్మరాజు వద్దకు తీసుకుని పోయారు. ఈ మనిషి ఏం పాపాలు చేశాడు అని యముడు చిత్రగుప్తుని అడిగాడు. ఒకే ఒక పాపకార్యం చేశాడు, కానీ 15 ఏళ్ళు గంగా స్నానాలు చేసినందువల్ల ఆ పాపం పరిహారమైంది అని చిత్రగుప్తుడు చెప్పాడు. కథ సమాప్తం.